నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ డాక్టర్ స్టాక్. ఈ మధ్య కాలంలో చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. ఒకరికి షుగర్ అయితే మరొకరు థైరాయిడ్ తో బాధపడుతున్నారు, ఇంకొకరు ఆస్తమాతో బాధపడుతూ ఉంటే మరొకరు ఎలర్జీస్ తో బాధపడుతున్నారు. అయితే వీటన్నిటికీ కూడా హోమియోలో ఒక చక్కటి పరిష్కారం ఉంది అని అంటున్నారు పాజిటివ్ హోమియోపతికి చెందిన డాక్టర్ కపిల్ గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి హోమియోపతికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇది తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కపిల్ గారు. ఈ మధ్యకాలంలో చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు. అది సరైన టైంలో గుర్తించకపోవడంతో అవి ఇంకా కొంచెం పెరిగి ప్రమాదకర స్థాయిలో కూడా మారటం జరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొంటున్నప్పుడు హోమియోకి సంబంధించి ఎటువంటి వైద్య విధానం అందుబాటులో ఉంది, ఇది వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ మధ్య మనం లైఫ్ స్టైల్లో చూస్తున్నాము డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్లో మళ్ళీ వెరైటీస్ వచ్చి హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ చాలా వరకు చూస్తున్నాం పేషెంట్స్లో. ఇది చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరిలో కనిపిస్తుందండి. దీంట్లో మనకు డయాబెటీస్లో వచ్చేసి మనం డయాబెటిక్ సెల్ ఉంది మన పాజిటివ్ హోమియోలో. అది మనకు 35 బ్రాంచెస్లో మనకు ఆల్ ఓవర్ ఏపీ ఉంది. దీంట్లో డయాబెటీస్లో వచ్చేసి కాంప్లికేషన్స్ మనం ఇప్పుడు పేషెంట్కి కనుక రీసెంట్గా డయాబెటీస్ డిటెక్ట్ అయిన అయితే మనం తొందరగా గుర్తించి దాని లక్షణాలు ఏంటి, దాన్ని మనం ట్రీట్మెంట్ తొందరగా హోమియో స్టార్ట్ చేస్తే మన మెడిసిన్స్తో మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ప్లస్ డయాబెటిక్లో ఆల్రెడీ 8 years 9 years నుంచి బాధపడుతున్న వాళ్ళు పేషెంట్స్ ఉన్న కనుక అయితే వాళ్ళకు ఆల్రెడీ అలోపతిక్ ట్రీట్మెంట్ మీద ఉంటారు ఖచ్చితంగా. సో దానికి మనము అలోపతిక్ ట్రీట్మెంట్తో పాటు ప్యారలల్గా మన హోమియో మెడిసిన్స్ ఇస్తే డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ న్యూరోపతి వేర్ ద నర్వ్స్ ఆర్ ఎఫెక్టెడ్ అండ్ డయాబెటిక్ రెటినోపతి వేర్ ఐస్ ఆర్ ఎఫెక్టెడ్, cataract is formed, సో blurry vision is there, అండ్ డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీ ఎఫెక్ట్ కావచ్చు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేస్తూ ప్యారలల్గా హోమియో అండ్ అలోపతి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చండి. అయితే డయాబెటిక్ పేషెంట్స్కి కంపల్సరీగా ఇన్సులిన్ తీసుకోవడం అనేది మస్ట్గా ఉంటుంది కదా డాక్టర్. సో ఇన్సులిన్కి ఆల్రెడీ అడిక్ట్ అయిపోయిన పేషెంట్స్ అంటే షుగర్ శాతం పెరిగిన వాళ్ళకి హోమియోపతి వాడడం వల్ల ఎటువంటి అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? ఆల్రెడీ ఇన్సులిన్ కావాలి అని రూల్ ఏం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇన్సులిన్ చాలా ఫస్ట్ నుంచి ఇన్సులిన్ మీద డిపెండ్ అయిన వాళ్ళకు మన హోమియో మెడిసిన్స్తో డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ జనరల్ ఇన్సులిన్ వాడుతున్నా కూడా మనం చూస్తున్నాం ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి ఎక్కడైతే అధికారుల చేతి మంట డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది, డయాబెటిక్ రెటినోపతి వేర్ ద బ్లరీ విజన్ ఇస్ దేర్. ఈవెన్ వెన్ యూఆర్ యూజింగ్ ద ఇన్సులిన్ ఈ కాంప్లికేషన్స్ అవన్నీ అవాయిడ్ చేయలేకపోతున్నాం. సో మన హోమియో మెడిసిన్స్తో ఇవన్నీ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి చాలా వరకు వీలవుతుందండి. రైట్ డాక్టర్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ కపిల్ గారు ఉన్నారు. నమస్కారం సార్, నా పేరు శ్రీకాంత్ అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు కంతులు ప్రాబ్లం ఉంది సార్. కంతులు అచ్చా, లైపోమా ప్రాబ్లం ఉంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం మీకు? ఇది ఒక 5-6 years నుంచి ఉందండి. ఓకే ఓకే, మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఒక 40 వరకు ఉన్నాయండి మొత్తం ఆల్ ఓవర్ బాడీ. ఓకే ఓకే. సో దీనికి మన ట్రీట్మెంట్ ఉందంట? యా, డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉందండి. మన పాజిటివ్ హోమియోలో ఎలా ఉంటుందంటే జనరల్లీ కంతులు మీరు చెప్పారు లైపోమా, ఇది 5-6 years నుంచి ఉంది. సో మనకు మీరు కనుక ఇంకా డీటెయిల్స్ ఇవ్వగలిగితే ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, బికాస్ ఫ్యామిలీలో కూడా ఈ లైపోమా అనే టెండెన్సీ రన్ అవుతుంది. లైపోమా అని ఎప్పుడైనా మనకు బాడీలో ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ప్లేసెస్ లైక్ ఎల్బోస్ దగ్గర కావచ్చు, వీప్లో కావచ్చు, కాళ్ళు లేకుంటే మెడలో కూడా ఉండొచ్చు లైపోమాస్. సో ఇవన్నిటికీ మనము హోమియోలో ఆల్రెడీ 5-6 years ఉంది. సో మీకు క్యూర్ కావడం కంటే కొత్త లైపోమాస్ రానియకుండా ప్లస్ ఆల్రెడీ ఉన్న లైపోమా సైజ్ పెరగకుండా ప్లస్ స్లోలీ ఆ లైపోమా సైజ్ని తగ్గడానికి కరిగేయడానికి ట్రీట్మెంట్ ఇస్తామండి. రైట్ డాక్టర్, అయితే ఈ మధ్య కాలంలో చాలా మందికి థైరాయిడ్ సమస్య విపరీతంగా ఉంటుంది డాక్టర్. థైరాయిడ్ అనేది అసలు ఎందుకు వస్తుంది డాక్టర్? థైరాయిడ్ యాక్చువల్లీ కాజెస్ డిఫరెంట్ కాజెస్ ఉన్నాయండి. థైరాయిడ్లో వచ్చేసి వెరైటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ అండ్ హైపోథైరాయిడ్ ఉంది. దీంట్లో మీకు కంజెనిటల్ లేదా ఎప్పుడైతే పుట్టుకతో వచ్చే డిజార్డర్, లేకుంటే ఆటో ఇమ్యూన్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. దాంట్లో ఆటో ఇమ్యూన్ మన బాడీలో ఉన్న మన శరీరంలో ఉన్న యాంటీబాడీసే థైరాయిడ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో అప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయ్యి థైరాయిడ్ డిసార్డర్స్ వస్తాయండి. సో అయితే దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసు. ఒక కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్. వైజాగ్ నుంచి విజయలక్ష్మి గారు కాల్ చేస్తారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ కపిల్ గారితో మీ సమస్య చెప్పండి. నమస్కారం అండి. విజయలక్ష్మి గారు చెప్పండి. చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ ఉంది సార్.
చెప్పండి అమ్మా. అయితే 2 years నుంచి అండి అది నాకు నాకు థైరాయిడ్ ఉందండి. చెప్పండి అమ్మా. ఎప్పటి నుంచి ఉందమ్మా? 2 సంవత్సరాల నుంచి. అండి ఓకే. అయితే మొన్న రీసెంట్ గా చేస్తే TSH ఏమో పెరిగిందని చెప్పారండి. ఓకే. మెడిసిన్స్ వాడుతున్నారమ్మా మీరు? వాడుతున్నామండి. ఓకే. విజయలక్ష్మి గారు, చెప్పండి. విజయలక్ష్మి గారు మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడండి, లేకపోతే లైన్ కట్ అయిపోతుంది. యా చెప్పండి. రీసెంట్ గా టెస్ట్ చేయించుకుంటే TSH పెరిగిందన్నారండి. ఓకే అమ్మా. పెరిగితే అసలు మామూలుగా 75 mg ఇచ్చారండి. ఓకే. దాని గురించి ఏంటంటే కొంచెం బాడీ అంతా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుందండి. అదే అమ్మా, అదే. హెయిర్ ఏమో బాగా లాస్ అయిపోతుంది. అవునమ్మా. కొంచెం టెన్షన్ గా గట్టా ఉంటుంది. సొల్యూషన్ చెప్పండి. మీ ఏజ్ ఎంత అమ్మా? నా ఏజ్ 45 సార్. 45. పీరియడ్స్ వస్తున్నాయమ్మా లేకుంటే ఇంకా? వస్తున్నాయి. ఓకే. పీరియడ్స్ ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? లేదండి. ఓకే 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 అమ్మా. ఇదేనండి జుట్టు ఓడటం, తర్వాత బాడీ పెయిన్స్. అదే అదే. సరే ఇదే సార్. ఓకే ఓకే. మన విజయలక్ష్మి గారు చెప్పిన దాంట్లో పట్టయితే TSH ఎక్కువ ఉంది అంటున్నారు. సో ఇట్ ఈస్ హైపోథైరాయిడిస్ కండిషన్. ఎక్కడైతే మీకు వెయిట్ గెయిన్ అవుతుంది ప్లస్ హెయిర్ ఫాల్ బికాస్ ఆఫ్ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అండ్ డ్రైనెస్ ఆఫ్ ద స్కాల్ప్, హెయిర్ ఫాల్ అవుతుందండి. దీంతో పాటు బవల్స్ ఇర్రెగ్యులర్గా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడము, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, PCOD ప్రాబ్లం కూడా రావచ్చండి. సో దీనికి మన హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఆల్రెడీ 2 years నుంచి వాడుతున్నారు, కానీ డోస్ పెంచినా కూడా తనకు వెయిట్ గెయిన్ అవుతూనే ఉంది ప్లస్ హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది. కాబట్టి మన హోమియో మెడిసిన్స్ ద్వారా పాజిటివ్ హోమియో దగ్గర ఉన్న బ్రాంచ్లో మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొస్తే మీ మళ్ళీ ఒకసారి థైరాయిడ్ T3, T4, TSH మనం టెస్ట్ చేసి మీకు ఏ లెవెల్ ఆఫ్ థైరాయిడ్ అంటే TSH ఎక్కడి వరకు ఉంది, ఈవెన్ డోసేజ్ మీ అలోపతి డోసేజ్ తగ్గించి మన మెడిసిన్స్ మీకు హెల్ప్ చేయొచ్చండి. రైట్ అండి. ఇంకో కాలర్ అండి, కోదాడ్ నుంచి ఉపేంద్ర గారు కాల్ చేశారు. ఉపేంద్ర గారు నమస్తే అండి. హలో ఉపేంద్ర గారు చెప్పండి. నాకు కొద్దిగా చిన్నప్పుడు నిమ్ము ఉందండి. చిన్నప్పటి నుంచి ఏంటండి? చిన్నప్పుడు కొంచెం నిమ్ము ఉందండి. నిమ్ము. ఓకే. అవునండి. అయితే దానివల్ల ఇప్పుడు ఉరికినా గానీ, ఇప్పుడు కొంచెం పని చేసినా గానీ, కొంచెం చల్లని వాటర్ తాగినా గానీ ఆయాసం విపరీతంగా వస్తుందండి. గ్యాస్ ట్రబుల్ కూడా ఉందండి. ఓకే. అది గ్యాస్ ట్రబుల్ వల్ల హార్ట్ సైడ్ బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది. ఓకే. మందులు కూడా వాడుతున్నారండి, కానీ ఆయాసం అనేది కొంచెం ఉరికినా కానీ చల్లని వాటర్ తాగినా ఎమ్మటే జరుగుతుంది. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 26 అండి. 26. మెడిసిన్స్ పఫ్ ఏమైనా వాడుతున్నారా ఆస్తమా ప్రాబ్లంకి? తెలుసా? పఫ్ ఏమైనా వాడుతున్నారా? రోటా క్యాప్స్ లాంటిది ఏమైనా వాడుతున్నారా? అట్లేం వాళ్ళే వాడుతున్నారు. అయితే డాక్టర్ గారు అనగా నువ్వు ఏం మందులు వాడుతున్నా గ్యాస్. సరే ఓకే. సో మన ఇందాక ఈ పర్సన్ మాట్లాడిన ప్రాబ్లం ఆస్తమా ఉందంటున్నారు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందంటున్నారు. రెండింటికి మన హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఆస్తమా చిన్నప్పటి నుంచి కాబట్టి ఆల్రెడీ ఫ్యామిలీలో ఉందా, లేకుంటే ఆల్రెడీ ఈయనకి దేంతో ఎఫెక్ట్ అవుతుంది, కోల్డ్ ఎక్స్పోజర్తో కానీ డస్ట్తో ఆయాసం వస్తుంది అంటున్నారు. సో కోల్డ్ ఎక్స్పోజర్తో వస్తుందా, డస్ట్తో వస్తుందా, ఆ ఓవర్ సెన్సిటివ్నెస్ బాడీలో ఉంది ఆయనకు. ఏమవుతుందంటే ఆస్తమాలో జనరల్లీ లంగ్స్ హైపర్ రెస్పాన్సివ్ అయిపోతాయి. వీటి కాల్ ఇన్ మెడికల్ టర్మ్స్ ఇట్ ఈస్ హైపర్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ది ఆల్వియోలై. సో ఈ హైపర్ రెస్పాన్సివ్నెస్, ఈ ఓవర్ సెన్సిటివ్నెస్ని తగ్గించి ఆ డస్ట్కి కోల్డ్కి ఉన్న టెండెన్సీని తగ్గించి ప్లస్ ఈయనకు ఇంకా ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్మెంట్, అపిటైట్, స్లీప్, బౌల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టు. సో ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది, ప్లస్ ఆస్తమా ప్రాబ్లం కూడా తగ్గుతుంది మన హోమియో మెడిసిన్స్ వాడితే. దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్కి రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి చెప్తే మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తామండి. రైట్. ఇంకో కాలర్ అండి, అనంతపురం నుంచి రాజేశ్వరి గారు కాల్ చేశారు. రాజేశ్వరి గారు నమస్తే అండి. హలో రాజేశ్వరి గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్ నాకు నా ఏజ్ 7. హలో నమస్తే అమ్మా చెప్పండి. రాజేశ్వరి గారు మీరు టీవీ చూడకుండా డాక్టర్ గారితో మాట్లాడండి. సరేనండి. సార్ నమస్తే సార్, నా ఏజ్ 70 years. ఓకే అమ్మా. నాకు ఇప్పుడు మీరు అక్కడ టీవీలో ఒక బొమ్మ చూపిస్తారు చూడండి, హస్తాలు 2 చేతులు. ఓకే. అది రైట్ సైడ్ హ్యాండ్, నా వేళ్ళు అదే ఎట్టున్నాయో ఆ పొజిషన్ లో ఉన్నాయండి. ఓకే. తర్వాత అదే రైట్ లెగ్ లో ఫుట్కు కింద వేళ్ళ దగ్గర మాత్రము వేళ్ళు కొంకర్లు పోయినట్టు అవుతాయి. కింద ఏదన్నా పచ్చిక మీద మెత్త స్థలంలో నడిస్తే ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది. వాపు వస్తుంది సార్ అప్పుడప్పుడు.
జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? జాయింట్ పెయిన్స్ అంటే పెద్దగా ఎక్కువ ఏం లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఐఎమ్ టేకింగ్ హోమియో మెడిసిన్ ఇన్ అనంతపూర్ సార్. అచ్చా. కానీ నాకు జాయింట్ పెయిన్స్ మిగతా బీపీ కానీ షుగర్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఈ ఆర్థరైటిస్ సంబంధంగానే ఇక్కడ సేమ్ ఇప్పుడు మీరు చూపించే ఫిగర్ ఉన్నట్టుగానే ఉంది సార్ నా రైట్ హ్యాండ్. అదే రైట్ హస్తము. ఓకే అమ్మా. అదే రైట్ ఫుట్ మాత్రము. ఇది ఎన్ని డేస్ నుంచి ఉందమ్మా? ఎప్పటి నుంచి ఉంది? దాదాపు ఒక చెయ్యి ఆ విధంగా దాదాపు ఒక 5-6 దాదాపు 10 years అనుకోండి సార్. ఎప్పుడన్నా దెబ్బ తాకిందమ్మా? ఇంజురీ అయిందా? ఏం లేదు సార్. ఓకే సరే మేడం గారు చెప్పిన ప్రాబ్లం దాన్ని బట్టి చూస్తే జనరలీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఆర్థరైటిస్. ఎక్కడైతే జాయింట్ డిఫార్మిటీ అయిందండి. జనరలీ స్టార్టింగ్ పెయిన్ ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే పెయిన్ లేదంటున్నారు. సో అక్కడ నర్వ్ డ్యామేజ్, న్యూరోపతి సైన్స్ కూడా ఉన్నాయి. సో పెయిన్ ఏం లేదు తనకు. సో న్యూరోపతి నర్వ్ డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ, ప్లస్ ఆల్రెడీ ఉన్న జాయింట్ కూడా డిఫార్మ్ అయిపోయింది. మన హోమియోలో ఎట్లా అంటే ఆల్రెడీ ఉన్న డ్యామేజ్ని మనం సరిగ్గా చేయలేమండి. సో కానీ ఉన్న వేరే జాయింట్స్ని ఎఫెక్ట్ కాకుండా ట్రీట్మెంట్, ప్లస్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డ్యామేజ్ని ఇంకా డ్యామేజ్ కంట్రోల్ మోడ్లో తీసుకొచ్చి మన హోమియో మెడిసిన్స్తో కంట్రోల్ చేయొచ్చు అండి. ఓకే డాక్టర్, ఇంకొక కాలర్ అండి శ్రీకాకుళం నుంచి చేశారు, దుర్గారావు గారు. దుర్గారావు గారు నమస్తే అండి. మేడం నమస్కారం. దుర్గారావు గారు మాట్లాడండి, కపిల్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి. మా వైఫ్ కి ఆపరేషన్ చేయించాం ఆల్రెడీ. ఆర్థరైటిస్ సార్? 3 years అయిపోయింది. ఓకే. కానీ డేస్ వచ్చేటప్పుడు కొంచెం 10 days అటు ఇటు. తర్వాత హెయిర్ కొంచెం ఊరినట్టు అనిపిస్తుంది. హెయిర్ ఫాల్? హెయిర్ అవును సార్. హెయిర్ ఫాల్ అవుతుంది? అవును సార్. ఓకే. తర్వాత కొంచెం వెయిట్ ఎక్కువ అంటే వెయిట్ ఎక్కువ అవుతుంది. డాక్టర్ గారు చేసుకోరు వెయిట్ అవుతుంది ఎక్కువ అవుతుంది. దానికోసం ఏదైనా ఓకే. హెయిర్ ఊడకుండా థైరాయిడ్ టెస్ట్ ఏమైనా చేయించారా సార్? థైరాయిడ్ టెస్ట్ చేయించారా? లేదు సార్, ఆపరేషన్ చేయించాం. థైరాయిడ్ ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది సార్, కంఠం దగ్గర సార్. ఓకే. నెక్ యా ఓకే సరే. ఎన్ని ఇయర్స్ అయిందండి నెక్ కి ఆపరేషన్ జరిగి? డాక్టర్ గారు చెప్పండి. 3 years అవుతుంది సార్. ఓకే. హెయిర్ ఫాల్ దాని తర్వాతనే స్టార్ట్ అయింది? అవును సార్. ఓకే. సో ఈయన గారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఆవిడకి చెప్పారు ఇందాక, ఆల్రెడీ సర్జరీ చేసి థైరాయిడ్ రిమూవ్ చేశారు. సో థైరాయిడ్ రిమూవ్ చేయడంతో హైపోథైరాయిడిజం అనే కండిషన్ ఏర్పడుతుందండి. ఇక్కడైతే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ T3, T4, TSH ఆల్ తగ్గిపోతాయండి. సో అది తగ్గిపోయినప్పుడు జనరల్లీ డ్రైనెస్ ఆఫ్ స్కిన్, వెయిట్ గెయిన్ కావడము, ఇంకా బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు కూడా రావచ్చు. బికాస్ ద బేసల్ మెటబాలిక్ రేట్ which is because of thyroid is decreased. హైపోథైరాయిడిజంలో ఇది బేసల్ మెటబాలిక్ రేట్, బాడీ యాక్టివిటీ లోపల మన మెషిన్ది యాక్టివిటీ తగ్గిపోతుంది బాడీలో. సో అలాంటప్పుడు డ్రైనెస్ ఆఫ్ ఈ స్కాల్ప్ డ్రై కావడం కానీ, ప్లస్ దాంతో హెయిర్ ఫాల్ కావడం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం, పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ కావడము, వెయిట్ గెయిన్ కావడం, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అవన్నీ కావడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ అండి హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి లక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ కపిల్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. నాకు 1 year అయిందండి థైరాయిడ్ వచ్చి. ఓకే. స్టార్టింగ్ చూసుకున్నప్పుడు 6.5 ఉంది. ఓకే. అయితే అప్పటి నుంచి హోమియో వాడుతున్నాము. ఓకే. అంటే ఫస్ట్ టైం ఎక్కువ అవ్వడం, మళ్ళీ ఏమి ఎక్కువ కాలేదు.